500, 1000 నోట్లు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 3 లక్షల కోట్ల నల్లధనం వెలుగు చూడనుందా? అవుననే అంటున్నాయి కొన్ని ఆర్థిక సేవల సంస్థలు. అంతకంటే ఎక్కువే బయటకు వస్తుందంటున్నాయి మరికొన్ని సంస్థలు. ప్రభుత్వం తీసుకున్న ఆకస్మిక నిర్ణయంతో 3 లక్షల కోట్ల సొమ్ము వెలుగులోకి వచ్చే అధికారిక ఆర్థిక వ్యవస్థలో భాగమవుతుందని ముంబైకి చెందిన ఎడెల్వైస్ సెక్యూరిటీస్ లిమిటెడ్ అంచనా వేస్తోంది. ఐసిఐసిఐ గ్రూప్ సంస్థ అయిన ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అంచనాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. 4.6 లక్షల కోట్ల నల్లధనం వెలుగులోకి వస్తుందని ఈ సంస్థ చెబుతోంది. మన దేశంలో చలామణిలో ఉన్న 17.8 లక్షల కోట్ల రూపాయల విలువైన కరెన్సీలో 86% 500, 1000 నోట్లే కావటం గమనార్హం. ఇందులో 3వ వంతు అనధికారికంగా చలామణిలో ఉన్న నల్ల డబ్బేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సొమ్మంతా అధికారికంగా వెలుగు చూస్తే దానిపై లభించే పన్ను ఆదాయంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంటుందని అంటున్నారు. అంతేగాక ప్రభుత్వ ఖజానా స్థితిగతులు కూడా బాగా మెరుగుపడతాయి. లోటు భారం తగ్గిపోయి ప్రభుత్వం మెరుగైన ఆర్థిక స్థితిని సాధించవచ్చు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఐడిఎస్లో 65,250 కోట్ల నల్లధనం మాత్రమే వెలుగు చూసింది. దీనిపై 29,000 కోట్ల వరకు ప్రభుత్వానికి పన్ను రూపంలో లభించనుంది. ఈ పథకానికి వచ్చిన స్పందనపై ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ నల్లధనం సమస్య ఇంకా పెద్దదనే విషయం తెలియంది కాదు. అందుకే ఇప్పుడు ఒక్కసారిగా అధిక విలువ కల నోట్ల రద్దుకు నడుం కట్టింది మోడీ సర్కార్. ఈ మెరుపు నిర్ణయంతో నల్లధనాన్ని దాచిన వారి గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లు అవుతోంది. తప్పనిసరిగా ఆ సొమ్మును వెల్లడించాల్సిందే, లేని పక్షంలో వృధా అయిపోతుంది. దీంతో ఇప్పుడు నల్లధనం సమస్యకు చాలా మేరకు పరిష్కారం వస్తుంది. నగదు లభ్యత తగ్గటం, భవిష్యత్తు నగదు చలామణి కూడా తగ్గుముఖం పట్టడం స్వల్పకాలంలో ఆర్థిక వ్యవస్థకు నష్టం చేస్తుంది. రిటైల్, రియల్ ఎస్టేట్, వజ్రాభరణాల తయారీ, నిర్మాణ రంగాలపై దీని ప్రభావం ఉంటుంది. కానీ ఇది తాత్కాలికమేనని అంటున్నారు ఆర్థిక నిపుణులు. దీర్ఘకాలంతో నగదు లభ్యత పెరిగిన మూలధన లభ్యత అధికమవుతుందని, దీంతో వ్యాపార కార్యకలాపాలు బహుముఖంగా విస్తరించే వీలు కలుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. అధిక వృద్ధి రేటుతో స్థూల జాతీయోత్పత్తి శరవేగంగా విస్తరిస్తుందని చెప్తున్నారు. అధిక విలువ గల నోట్ల రద్దు వల్ల ప్రజలు వారి దగ్గర ఉన్న సొమ్ము బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి వస్తుంది. ఇందువల్ల బ్యాంకులకు నగదు లభ్యత పెరుగుతోంది. సేవింగ్ ఖాతాలో ఈ సొమ్ముపై చెల్లించే వడ్డీ రేటు 4%. ఆ సొమ్మును అధికంగా రుణాల కింద ఇచ్చి తమ లాభదాయకతను పెంచుకునేందుకు బ్యాంకులకు ఇప్పుడు వీలు కలుగుతుంది. అంటే వ్యాపార అవసరాలకు బ్యాంకులు పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చే పరిస్థితి ఉంటుందని స్పష్టమవుతుంది. దీనికి తోడు వచ్చే ఏడాది నుంచి జీఎస్టీని అమలు చేస్తే ఆర్థిక వ్యవస్థ దౌడు తీస్తుందని విశ్లేషకులు అంటున్నారు. శభాష్ మోడీ అంటున్నారు. నల్లధనంపై మోడీ మెరుపు దాడి చేశాడని, దీనివల్ల ఆర్థికంగా దేశ వ్యవస్థ పుంజుకుంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.